ఆయన కుమారులు భార్య 63 కోట్ల ఆస్తులు అటాచ్ చేయడం అనేది కీలకమైన డెవలప్మెంట్ ఇది. దీన్ని ఆల్రెడీ ఇంత ముందు కొంతమంది చేశారు, కొంత అటాచ్మెంట్ చేశారు. 30 కోట్లు 40 కోట్లు ఇప్పటికి అయినట్టున్నాయి, ఇది ఒక 60. సో దీన్ని బట్టి స్కామ్ జరగలేదు అనే వాళ్ళకి అర్థమైపోవట్లా స్కామ్ జరిగినట్టు. మీ అనాలిసిస్ ఏంటి దీని మీద చెవిరెడ్డి? ఇప్పుడు ఇంత వేల కోట్ల రూపాయల ఆస్తులు షార్ట్ స్పాన్లో పోగేయటం అంటే అక్రమం చేయకుండా సాధ్యం కాదు. మామూలుగా వ్యవసాయం చేసి వరి బండి ఇచ్చి చేద్దామంటే కుదిరే పని కాదు. ఇట్లా మీరు ఇన్ని ఆస్తుల్ని ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు జప్తు చేయటం కూడా మామూలుగా ఏదో ఆషామాషిగా చేయరండి. ఈ ఆస్తులన్నీ కూడా ఎప్పుడు కూడబెట్టారు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితేనే రాష్ట్ర ప్రభుత్వం టైం కూడా ఇవ్వవు. అందుకనే మీరు గమనించారో లేదో, అంతకు ముందర రాజ్ కసిరెడ్డి ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ ఆస్తిని నేను ఎప్పుడో కొన్నాను, అది ఆ పేరు మీద ఉంది, ఏదో చెప్పాడు. సో అందుకని ఆస్తులు ఎప్పుడు కొన్నారు అనే టైం ఫ్రేమ్ కూడా నిర్ధారించకుండా ఈ పని చేయలేరు. ఈ పని చేశారు అంటే లీగల్గా ఉన్న ఇవన్నీ స్క్రూటినీ చేసుకున్న తర్వాతే చేసి ఉంటారు. అందువల్ల ఇక్కడ మనకి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీ డిబేట్లో కూడా 2-3 సార్లు చెప్పాను, ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి 2 రకాల ఛానల్స్లో డబ్బులు వసూలు చేశారు. ఒకటి ఆర్డర్లు ఇవ్వటం ద్వారా ముడుపులు తీసుకోవటం, 2 క్యాష్ ట్రాన్సాక్షన్లు మాత్రమే ఉండాలి అని చెప్పిన డబ్బుల్ని తరలించటం, అందులో కొంత జీరో దందా చేయటం. అంటే ఈ 2 రకాల ఛానల్స్ నుంచి 2 రకాల డబ్బుల్ని సృష్టించారు. అంటే డబ్బులు మనకైతే ఒకటే ఉంటుంది కానీ వాళ్ళకి 2 రకాల డబ్బులు అవి. ఒకటి ఛానలైజ్ అయిపోయి 3200 కోట్ల రూపాయలు దుబాయ్లో పెట్టుబడులకి వెళ్ళిపోయినాయి, తరలి వెళ్ళిపోయినాయి, ముడుపులకు సంబంధించినవి అని. అదొకటి నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు నిండు పార్లమెంటులోనే చెప్పారు ఆయన. ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా దాన్ని తీసుకొని టేకప్ చేసి ఆ తర్వాత మనం చూసాం ఇవన్నీ కూడా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వటం ఇవన్నీ కూడా చూసాం. ఇంకొక ఛానల్ ఈ ఛానల్ అన్నమాట. ఇది మెయిన్ కెనాల్, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెయిన్ కెనాల్ ఇది. ఆ తర్వాత దీని నుంచి సబ్ కెనాల్స్ చాలా డివైడ్ అయినాయి. ఒక ఛానల్లో మీకు మనం పేపర్ న్యూస్లో కూడా చూసాం కదా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇది అక్రమ డబ్బులు అట్టపెట్టెలు వస్తున్నాయి లీగల్గా అని చెప్పి వాళ్ళు ఒక చిన్న రెక్కీ చేసుకొని 2-3 డబ్బాలు కొట్టుకొని పోయారు. అవి పట్టుకున్నారండి. అంటే సిట్ ఎంత పక్కడబందీగా కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నది అంటే ఈ దొంగ సొమ్ముని దొంగిలించిన వాళ్ళ ఆస్తులు కూడా తీసుకున్నారు, పట్టుకున్నారు. ఇది చాలా అంటే ఇంకా నిజంగా మామూలుగా మనం చూస్తే అండి, అంటే కొంచెం నేను ఎగ్జాగరేషన్ చెప్తున్నాను మీరు అనుకున్నా కానీ ఒడిశా కేసు చూస్తేనైతే మనకు అదే అర్థమవుతుంది కదా. అంటే సిబిఐ కూడా ఈ సిట్ చేస్తున్న పనులు చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. నేను అది నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఎందుకంటే సిబిఐ కేసుల్లో చాలా వరకు ఈ పనులు చేయలేకపోతున్నారు. అందుకని ఇక్కడ పనులు చేయలేకపోవడమే కాదు, ఇంత స్పీడ్ కూడా చూపించలేకపోతున్నారు. అందుకని ఇక్కడ సిట్ మనకి ఈ ఆ మద్యం కేసులో సిట్ చేస్తున్న ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ దానికి వస్తున్న రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటూ ఉన్నాయి. వీటిని ఏంటి అంటే అందుకనే చాలా దీని మీద నేను సంతకం పెట్టలేదు, నాకేం సంబంధం లేదు, అసలు స్కాండలే జరగలేదు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఇవన్నీ బేతాళ కథలు అని చెప్పాడు. అసలు ముందర వీళ్ళందరికీ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారంటే, ముందర పేపర్లలో ఎట్లా వస్తున్నది, పేపర్లలో వచ్చిన దాన్నే ఛార్జ్ షీట్లో ఎట్లా పెడుతున్నారు అని చెప్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఎవరన్నా వేరే వాళ్ళు ఆ క్వశ్చన్ అడిగారు అంటే నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ జర్నలిస్ట్గా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నారు. జనాన్ని తప్పుదో పట్టించడానికి వాళ్ళు చేస్తున్న ఒక తెలివితేటలు. జర్నలిస్టులకి ఎట్లా సమాచారం వస్తుంది